మీకోసం కష్టపడి చూపిస్తాను. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎండ అయితే ఫుల్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి 1 కిలోమీటర్ అవుతుంది. మీకోసం నడిచి ఒక వీడియో చేసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చిన్న దర్గా అంటారు. ఈ చిన్న దర్గా పురాతన నుంచి వచ్చిందంట. ఇప్పుడు మనం చిన్న దర్గా అంటాము. అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇదే సుల్వా గ్రామం నుంచి ఫారెస్ట్లో 2 కిలోమీటర్ దూరంలో పెద్ద దర్గానే ఉంది. ఇదే చూడండి. దీనికి ఇంతకుముందు మట్టిది ఒక చిన్నగా ఉండే, ఎప్పటి నుంచి ఉండదు తెలీదు. కానీ ఇప్పుడు బాగానే భక్తులందరూ కలిసి ఊరు భక్తులందరూ కలిసి పెద్ద దర్గా కట్టి దాన్ని గ్రానైట్ వేస్తున్నారు. కొత్తది కాబట్టి అలా ఆయన నిలిస్తున్నాడు. ఇట్లా అయితే సుత్త కాంపౌండ్ గాన నిర్మించాలనుకుని చేస్తున్నారు. ఈ దర్గా నుంచి ఒక 1/2 అవర్ వెళ్తే ఎల్ఆర్తి దర్గా వస్తుంది. అక్కడ ఆ దారి మధ్యలో కొద్ది దూరం వెళ్తే ఖైబర్ కణం అని అక్కడ కూడా ఉంది, అది కూడా ఫేమస్ ఉంది. ఈ దర్గా వచ్చేసి ఇంకో దర్గా ముందు అక్కడ వంట చేసుకొని, అంటే వాళ్ళ పని చేసిన వాళ్ళకి వంట చేయడానికి పెట్టినారు. అక్కడ చూడండి చిన్న ప్లేట్ కూడా ఉంది. అది ఎప్పుడు తినాము, అప్పుడు కాలంలో తినేది ప్లేట్. ఇక్కడ మంట వేసుకున్నారు. మరి ఈ దర్గా వచ్చేసి ఆయన భక్తుడు. ఈ దర్గా పెద్ద దర్గా ఇంతకుముందు చూసినాము కదా, ఆ దర్గా పేరు మర్దాన్ వలి. ఇదే మర్దాన్ వలి ఈ తాత పేరు. ఈయనకి కొన్ని రోజులు భక్తగా అంటే నడుచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బెన్నకప్ తాత అని అక్కడ కూడా పెట్టినారు దర్గా, ఇక్కడే పెట్టినారు. ఈసారి ఈయన అయితే చెప్పినాడు, ఇక్కడ మా ఊర్లో ఫేమస్ పెద్ద దర్గా వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఇక్కడ వర్క్ చేసినాక వచ్చినాడు. భక్తి మీద మా ఊరు పురాతన పెద్దలు భక్తి ఎక్క మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఆ పైపులకు మట్టి వేసి ఒక ఏమో మంటలు వేసాకంట. ఈ పెద్ద మనిషి చూడండి తేలిసి నీళ్ళు ఇవ్వడానికి ఎందుకు ఇడుస్తారంటే లోపల సిమెంట్ వేసి ఉంటారు కదా, గట్టిగా ఉండాలనేసి నీళ్ళు అయితే ఇడుస్తుంది. ఇక్కడ పురాతనంలో ముస్లిమ్స్ అని బంతుగా చేసినారు. ఎందుకంటే మొహరం పండుగని అప్పుడు కాలంలో ఇప్పుడు ఇక్కడ గుర్తు కూడా వేసినారు కదా, అప్పుడు ఇక్కడ కూర్చోపెట్టేవాళ్ళు. అందుకోసం గుర్తింపు ఇలాగా ఉంది. పెద్దవాళ్ళు అప్పుడు కూర్చోపెట్టాలంట, ఇప్పుడే లేదు. ఊళ్ళకి కూర్చోపెట్టేస్తే ఇక్కడ రాళ్ళు అంతా ఎంతో ఇక్కడ ఊరు కూడా ఉన్నది. పెద్ద మనిషి ఎంత వెయిట్ వచ్చేసి ఒక 80 కేజీలు ఉంటారు. ఆ వరకు రాడు పగలుకోవడం చేస్తున్నాడు. ఈ రాడు పెద్ద రాడు పగలు కొట్టినాడు. ఇలాంటిగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ఎంత రాడు పగలు కొట్టినాడు. ఇది ఎలాంటి వర్క్ 10 ఒక్కరు చేయాలని కోరుతున్నాను. ఉంటా.